దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఏడాదికి 6,000 రూపాయలైతే జమ చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 15 విడతలుగా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అయ్యాయి. టోటల్గా 30,000 రూపాయలైతే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఇప్పుడు 16వ విడత కింద రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 2,000 రూపాయలనైతే ఈ ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. సో దీనికోసం కొన్ని రూల్స్ అనేవి పెట్టింది. ఇది అందరికీ కూడా తెలిసే ఉంటుంది. దాదాపు అందరూ కూడా పూర్తి చేసుకునే ఉండవచ్చు. సో పూర్తి చేసుకోకుండా ఉండేవారికి ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో మీరు ఇప్పటి వరకు ఈకేవైసీ అనేది చేసుకోకపోయినట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉండే సిఎస్సి సెంటర్ ద్వారా లేదా మీ సేవ సెంటర్లో ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి. ఇక అదేవిధంగా మీకు తప్పనిసరిగా కుటుంబంలో రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. రేషన్ కార్డులో కూడా కలిగి ఉన్న వారికి ఒక్కరికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అందుతాయి. ఇక ఫిబ్రవరి 21వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఆ రోజున ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డబ్బులు అయితే పడి పార్లమెంట్